వైఎస్ఆర్సీపీ అధిష్టానం గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా తిప్పల దేవన్ రెడ్డిని ప్రకటించడం పట్ల ఆయన తండ్రి నాగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గాజువాక వైసీపీ శ్రేణులు కోర్మన్నపాలెం జంక్షన్ లో తిప్పల దేవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికి అక్కడి నుండి ర్యాలీగా వైసీపీ కార్యాలయంకి చేరుకున్నారు. అనంతరం దేవన్ రెడ్డి తన తండ్రి మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తన కుమారుడు దేవన్ రెడ్డిని గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా ప్రకటించారని ఈ సందర్భంగా తిప్పల నాగిరెడ్డి అన్నారు. వైసీపీ పార్టీ విజయం కోసం అహిర్నశలు కష్టపడి పని చేస్తానని దేవన్ రెడ్డి చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారంగా ఏదైతే 2029కి నీ కొడుక్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తాను అని అన్ని దానికి ముందుగానే ఈరోజు గాజువాక నియోజకవర్గానికి వేయడం జరిగింది. ఇది ఎలక్షన్కి ముందే ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అతనికి మరి నన్ను నా కుటుంబాన్ని గుర్తించి మా కుటుంబంలోనే మరి దేవన్ రెడ్డికి గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా ఇచ్చి పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేయండి అని ఒక ఇండికేషను ఇచ్చినట్టుగా ఈ పదవిని ఇచ్చారని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆకట్టుకొని వాళ్ళ కష్టకాల్లో పాలు పంచుకుంటూ పార్టీ బలోపేతానికి కూడా కృషి చేయనందుకు దేవన్ రెడ్డికి మీరందరూ కూడా సహకారాన్ని అందించి మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకురానందుకు కార్యకర్తలు నాయకులు అందరూ కష్టపడి పనిచేయాలని గాజువాక నియోజకవర్గం నుంచి మొత్తం నాయకుల తరపున కార్యకర్తల తరపున మా నాన్నగారి తరపున మా అన్నయ్య తరపున మీ అందరం కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే మా కుటుంబం మీద ఎంతో నమ్మకంతో ఆయన ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అంటే చాలా పెద్ద బాధ్యత. ఎందుకంటే సుమారు 3,50,000 ఓట్లు, ఇంచుమించు 2 నియోజకవర్గాలతో సమానమైనటువంటి నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం. 2019లోనే రాష్ట్రంలోనే అత్యంత ఓటర్స్ ఉన్నటువంటి నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం. అప్పుడు గౌరవ మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారిని మంచి మెజార్టీతో మరి ఏదైతే ప్రజలందరూ ఆస్వాదించారో మరి రాబోయే 2029లో మరి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పటికీ కూడా మరి అంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అందరం కూడా సపోర్ట్గా ఉంటూ మంచి మెజార్టీతో గౌరవ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా ఆయన ఏదైతే సూచిస్తాడో ఆ సూచనల మేరకు ప్రతి కార్యక్రమం కూడా చాలా త్రికరణ శుద్ధితో మరి సిన్సియర్గా మేము అందరం పనిచేస్తామని